హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. తలలు తెగిపడతాయి, ప్రాణాలు గాలిలోకి తేలుతాయి, రౌడీల గూండాల రక్తం ధారలై దారంతా ఏరులై పారుతాయి. అదిగో అడ్డంగా గొడ్డలి వేటు, రికార్డులకే రక్తపోటు, రక్తపాత రుద్ర తాండవం నేడే ఆరంభం. రౌద్రాగ్రహ విధ్వంసక బీభత్స ఉగ్ర విహారం ఈరోజే ఆరంభం. ఒక్క దెబ్బతో తెలుగు సినిమా చరిత్రనే ఆద్యంతం ఆశాంతం ఆమూలాగ్రం ఆసేతు హిమాచలం మార్చి పారేసిన లివింగ్ లెజెండ్ ఆల్వేజ్ ఇన్ యాక్షన్ మెగాస్టార్ చిరంజీవి. వీడి ఫేస్ అన్ని గిచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. 158th ఫిల్మ్ ఈ రోజే అత్యంత ఘనంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా తెలుగు సినిమా పరిశ్రమకొచ్చి దర్శకుడై వాల్టేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారికి భారీ ఘన విజయంతో నవరస పంచామృతాభిషేకం చేసిన దర్శకుడు కొల్లి బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది, అయ్యింది. ఒక సరికొత్త కథా సంవిధానంతో కథను తొక్కబోతున్నాడు కొల్లి బాబీ. ఆల్రెడీ కత్తులు దూస్తున్నాడు కొల్లి బాబీ. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అంటే మాటలు కాదు, పేజీలు నింపడం కాదు, సన్నివేశాలతో సరసాలాడడం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో తెలుగువారు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మెగాస్టార్ చిరంజీవులు ఉన్నారు. ప్రతి గుండెలో చిరంజీవి, ప్రతి కంట్లో చిరంజీవి, ప్రతి ఇంట్లో చిరంజీవి, ప్రతి ప్రాణంలో చిరంజీవి, ప్రతి అడుగులో, ప్రతి ఊసులో, ప్రతి పూటలో మెగాస్టార్ చిరంజీవి. మొత్తం అంతా కూడా అల్లుకుని ఆవరించి అలుముకున్న ఒక గొప్ప శక్తి. ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం పొంది నిలుపుకున్న ప్రాణాలలో చిరంజీవి. ఆయన ఐ బ్యాంక్ ద్వారా కంటి చూపు పొందిన ప్రతి కంటి పాపలో చిరంజీవి. అలాంటి చిరంజీవికి కథ రాయడం ఎంత కష్టం. అటువంటి ఇమేజ్నే లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ అని అంటారు. అలాంటి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ఇటువంటి ఒక గొప్ప కథని రాసి అండ్ ఏ బ్లేడ్ దట్ సెట్స్ ది బ్లడ్డీ బెంచ్ మార్క్ అని చెప్పి ఒక స్లోగన్ మనం పోస్టర్ మీద చూసాం. ఆ పోస్టర్ బెంచ్ మార్క్ అంటే ఏంటి? పీర్లెస్, మ్యాచ్లెస్. అంటే మనం దాంతో దాన్ని పోల్చలేము. దానితో పోల్చగలిగే ఇంకొక గ్రేట్ థింగ్ ఉండని దాన్నే బెంచ్ మార్క్ అంటారు. అంటే కొల్లి బాబీ అది రాయడంలో ఎంత గర్వం ఉందంటే, ఆ గర్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే తను రాసుకున్న కథలో నుంచి వచ్చింది ఆ గర్వం, తను రాసుకున్న సీనులోంచి వచ్చింది ఆ గర్వం, తను రాసుకున్న ప్రతి పాత్రలో నుంచి వచ్చింది ఆ గర్వం. కలిసి మొత్తం కథనంతా తన భుజాల మీద మోసే మెగాస్టార్ చిరంజీవి గారి పాత్రలోంచి వచ్చింది ఆ గర్వం. కాబట్టే అలాంటి క్యాప్షన్ పెట్టగలిగే ఒక దమ్ము, ధైర్యం ఒక దర్శకుడికి వస్తుంది. ఈ కథలో ఆ క్యారెక్టర్ ఎంత బలమైన క్యారెక్టరు, ఎంత ఫియర్స్ క్యారెక్టరు, ఎంత పవర్ఫుల్ క్యారెక్టరు, ఎంత మాస్ యాక్షన్, అంత పవర్ఫుల్ రియాక్షన్స్ ఉన్న సినిమా. కాబట్టే చిరంజీవి గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఏ లెజెండ్ ఆల్వేజ్ ఇన్ యాక్షన్ అన్నట్టుగా ఆయన మధ్య ఆయన రిలీజ్ చేశారు ఆ వీడియోని. Getting ready for 158, Bobby. ఆయన ఎంత కసరత్తు మీద ఎంత దృష్టి పెట్టి ఎంత సీరియస్గా వర్కౌట్స్ చేయడం కానీ. అంటే అఫ్కోర్స్ ఆయనకి టైం ఉంటే జిమ్కి వెళ్ళిపోతారు, జిమ్కి వెళ్ళే టైము ఆయన కేటాయించుకుంటారు ప్రతిరోజు. కాబట్టి ఈ రోజుకి కూడా ఆయన వెల్ ఫిట్గా ఏ డ్రెస్ వేసినా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది, ఏ అటైర్లో అయినా సూపర్ లుక్, మ్యాకో లుక్ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ నిరంతర ధ్యాస, యోగా ఇవన్నీ కూడా ఆయన ఆ వర్కౌట్స్, జిమ్ వర్కౌట్స్ వల్లే ఆయన అంత స్ట్రాంగ్గా బిల్ట్లో ఎప్పుడు ఉంటారు. అలాగే ఈ సినిమాకి సంబంధించింది యాక్షన్ ఫిల్మ్,
కి సంబంధించి ఆయన చేసిన రిగ్రస్ ప్రాక్టీస్ అండ్ రిగ్రస్ ఎక్సర్సైజెస్ ఆయన్ని మామూలుగా కమ్మెచ్చలాగా ఇవాళ ఓపెనింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో, ఎంత లుక్, ఆ డైనమిక్ లుక్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అవన్నీ ఈ సినిమా గురించి ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పడానికి మొన్న ఆయన రిలీజ్ చేసిన జిమ్లో వీడియోసే మీకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ రోజున యాక్షన్ సినిమాలకే కట్టులేని యాక్షన్ చెప్పిన హీరో చిరంజీవి గారు ఒక ఖైదీ సినిమాతో తెలుగు సినిమా ఒక సరికొత్త ఒరవడి యాక్షన్లో నేర్చుకుంది. తెలుగు సినిమా హీరోయిజంకి ఒక యాక్షన్ మెరుగులు దిద్దిన ఒక గొప్ప కథానాయకుడితో ఈ రోజున 158th ఫిల్మ్ ప్రారంభం అవుతోందంటే నిజంగా అభిమానులకి ఇంతకన్నా మించిన పండుగ ఉండదు. ఎందుకంటే అలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు, అంటే మొన్న మనం శంకర వరప్రసాద్ గారు చూసాం, సరసాలు, సరదాలు, చిలిపితనం, కబుర్లు, కామెడీ, ఎంటర్టైన్మెంట్ చేసిన, అంటే బట్టలారేసుకున్నప్పుడు, వంట చేసినప్పుడు, భార్యను చూసి భయపడుతున్నప్పుడు బ్రహ్మాండంగా నటించి ఒప్పించి అందరినీ మురిపించిన ఒక గొప్ప కథానాయకుడు ఇప్పుడు మళ్ళీ తనదైన మార్క్, యాక్షన్, బ్లడ్ షెడ్తో వస్తున్నారంటే థియేటర్లలో పూనకాలు కాదు, మరింకా ఆ ఉగ్ర తాండవాన్ని మనం సినిమా రిలీజ్ నాడు చూద్దాం. దాని తాలూకా మొత్తం కవళికలు, దాని తాలూకా ఫీచర్స్ అన్నీ ఇప్పుడే ప్రస్ఫుటంగా దానిలో మనకి అద్దంలో చూపించినట్టు, కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అండ్ ఇందులో ఈరోజు ముహూర్తంలో గొప్ప విషయం ఏంటంటే పవర్ స్టార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు, ది మోస్ట్ ప్రెస్టీజియస్ గెస్ట్ ఆఫ్ ది ఈవెంట్ టుడే. ఓకే, తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది అతిరథ మహారథులు ఈ కార్యక్రమ ప్రారంభానికి వచ్చారు. అందులో వాళ్ళందరిలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అంటే ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక దైవంగా, ఒక దేవుడిగా భావించి ఆయన స్ఫూర్తితో, ఆయన ప్రేరణతో, ఆయన స్ఫురణతో గొప్ప గొప్ప విజయాలని తన నట జీవితంలోనే కాదు అటు రాజకీయ జీవితంలో కూడా నిలబెట్టుకుని తర్వాత కార్యక్రమాలలో కూడా తనకి తనే సాటి, తనకు లేదు పోటీ అన్న రీతిలో ఈ రోజున అక్కడ ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో గొప్ప స్థాయి పేరు జాతీయ స్థాయిలో సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ సినిమా ప్రారంభంలో చిరంజీవి గారి మీద క్లాప్ కొట్టడం అన్నదే ఈ సినిమా తాలూకా చాలా మొట్టమొదటి ప్రత్యేకత. అండ్ ఈ సినిమాని నిర్మిస్తున్న కేవీఎన్ బ్యానర్ కూడా అత్యంత భారీ సంస్థ, అంటే వాళ్ళు చెయ్యని వ్యాపారాలు లేవు. అంత గొప్ప వ్యాపార సంస్థగా కన్నడ రాష్ట్రం కర్ణాటకలో ఎదిగి వాళ్ళ తొలి చిత్రంగా మెగాస్టార్ చిరంజీవి గారితో తెలుగులో చెయ్యాలని ఎనాడ్బట్టో కలలు, కానీ ఈ రోజున అంత గొప్ప కథ దొరికిన తర్వాత ఈ రోజున ఆ కార్యక్రమానికి ఆ కేవీఎన్ బ్యానర్ అధినేతలు శ్రీకారం చుట్టడం జరిగింది. అండ్ ఈ సినిమాలో ఓకే చెప్తున్నారు, చాలామంది వింటున్నాం, కర్ణీగా ఆ నోట ఈ నోట వింటున్నాం ఏమని, ఇది ఒక కూతురుకి సంబంధించిన సెంటిమెంట్కి సంబంధించిన ఒక కథ అని వినిపిస్తోంది. దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. బట్ ఆ పాత్రకి మాత్రం అనశ్వరన్ మొన్ననే ఛాంపియన్ సినిమాలో అందరినీ ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకుని మంచి నటిగా ఒక స్వీట్ ఇమేజ్ని సంపాదించుకుని మన ఇంట్లో పిల్లలాగా కనిపించే అనశ్వరన్ రాజన్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రకి ఎంపిక అవ్వడం జరిగింది. అండ్ దాని నిండా భారీ తారాగణం ఉన్నారు. అండ్ భారీ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. అందరూ కూడా ఒక ఉత్సాహంతో కోన వెంకట్ గారు ఒక మాట వాల్టర్ వేరై సినిమా టైంలో ఒక మాట చెప్పారు నాకు. ఏంటంటే మీ అందరం కూడా చిరంజీవి గారికి హిట్ ఇవ్వాలి, చిరంజీవి గారితో మీ అందరం హిట్కి పనిచేయాలి అనే ఒక కృత నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో పనిచేసాం కాబట్టి అంత మంచి అవుట్పుట్ వచ్చిందని. ఎస్, ప్రతి సాంకేతిక నిపుణుడికి
ప్రతి నటికి ప్రతి నటుడికి కూడా చిరంజీవి గారితో పనిచేయాలి, చిరంజీవి గారి సినిమాలో భాగస్వామ్యులం కావాలనే ఒక తపన, దీక్ష, తాపత్రయం మేము అందరిలోనే చూస్తాం. కాబట్టి ఈ రోజున ఆయన అన్న కోన వెంకట్ గారు చెప్పినట్టుగా ఈ రోజున మళ్ళీ అదే తమకంతో, అంటే అదే ఎక్సైట్మెంట్తో ఈ సినిమా 158 సినిమా ఒక గ్రాండ్ బెంచ్ మార్క్గా తయారవడానికి కావలసిన రాత్రి పగల కృషి ఈ ప్రాజెక్ట్ వెనకాతల ఉన్నది. ఎందుకంటే ఈ సినిమాని రేపు జనాలు 1000 కళ్ళతో చూడడానికి సిద్ధమవుతారు. అండ్ హ్యాట్రిక్ లాగా వాల్టర్ వీరయ్యతో ప్రారంభమయ్యి నిన్న మళ్ళీ మొన్ననే శంకర్ వరప్రసాద్ గారు బ్రహ్మాండమైన రికార్డులు, రీజనల్ హిట్గా రికార్డ్ అయ్యి ప్రపంచ సంస్థలే ఎన్నో ఈ సినిమాని టాప్ ఆర్డర్ కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకున్న ఒక గొప్ప రికార్డు తర్వాత ఇప్పుడు మళ్ళీ కొల్లిబాబి రిటర్న్ మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ 158th బ్లడ్డీ బెంచ్ మార్క్తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకి రావడం అన్నది ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విశేషంగా చెప్పాలి. కాబట్టి అభిమానులందరూ ఈ రోజున కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ అందరూ ఆ పూనకల్లోనే ఉన్నారు. పక్కనేమో రేపు జూన్ 4వ తారీఖున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన ఆ సినిమా కూడా అసలు బ్రహ్మాండమైన క్రేజ్లో ఉంది. ఈ సినిమా ఆ సినిమా గురించి అని మొత్తం హోల్ ఇండియా వెయిట్ చేస్తున్నది. నార్త్ మీడియా, సౌత్ మీడియా అంతా కూడా దద్దరిల్లిపోతుంది ఆ సినిమా గురించి. కాబట్టి అదే మూడ్లో ఇవాళ ఈ సినిమా ప్రారంభం అవడం అన్నది డబుల్ డివిడెండ్ ఫర్ మెగా ఫ్యాన్స్. మనం అందరం కూడా ఈ సినిమా ఇండస్ట్రీ చిరంజీవి గారి సినిమా హిట్ అయిన రోజున తెలుగు చిత్ర పరిశ్రమ కళలాడుతుంది. ఎంతమందో కొత్త వాళ్ళ అవకాశాలు వస్తాయి. సినిమా పరిశ్రమ అంతా పచ్చగా పరిఢవిల్లుతుంది. కాబట్టి అందరూ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాని చాలా అత్యంత గొప్ప భారీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నారు. లెట్ us విష్ మన వైపు నుంచి మనం కూడా అంతే గొప్ప విజయాన్ని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.